ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త మొదటి అధ్యాయము 31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. ప్రభువైన యేసు పేతురు అత్త యొద్దకు వచ్చి ఆమె చెయ్యి పట్టి లేవనెత్తెను అన్న గొప్ప మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు తన ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు ఇంటికి వెళ్ళాడు. యేసు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె జ్వరముతో బాధపడుతూ కనిపించింది. ఒక స్త్రీ అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆ ఇంటిలో పరిస్థితులన్నీ కూడా తలక్రిందులుగా మారుతాయి. పిల్లలకు భోజనము సిద్ధపరచు విషయంలోనైనా, ఇంటిని తీర్చిదిద్దే విషయంలోనైనా, కుటుంబస్తుల యొక్క బాగోగులను అధికముగా గమనించడంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది కదా. స్త్రీలు బలహీనులుగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో జరగవలసిన కార్యములన్నీ స్తంభించిపోయి చిందరవందరగా మారుతాయి. యేసు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి కూడా అలాగనే కనిపించింది. అయితే ప్రభువైన యేసు ఆమె మీద కనికరపడి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టి లేపిన వెంటనే జ్వరము ఆమెను విడిచి వెళ్ళి ఆమె తన పనులను చేసుకోవడానికి ముందుకి కొనసాగింది అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. అవును దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో బలహీనులు అయిన వారి వైపు ప్రభు తన కరమును చాపుతూ ఉన్నాడు. బలహీనులతో వేదన పడుచున్నారా? పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని వేదనలో ఉన్నారా? ప్రభువైన యేసు నిన్ను సమీపించి తన చేయి నీ మీద ఉంచి నిన్ను స్వస్థపరచుటకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ అవకాశమును ప్రభువుకి నువ్వు అనుగ్రహిస్తావా? ప్రభువా, నా బలహీనతలో నీ బలమైన హస్తమును ఉంచి నన్ను స్వస్థపరచుమని అడగండి. పేతురు జ్వరముతో ఉన్న తన అత్తను ప్రభువు బాగు చేయనట్లుగా తన ఇంటికి ప్రభుని తీసుకుని వెళ్ళినాడు. ప్రభువు బలహీనురాలైన ఆమె వైపు చూసి ఆమె మీద కనికరపడినట్లుగా మీ యందును ఆయన కనికరము చూపి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను ప్రభు స్వస్థపరచునట్లుగా ప్రభు సన్నిధిలో అడగండి. పేతురు అత్తని ముట్టి స్వస్థపరిచిన ప్రభువు మీకు కూడా స్వస్థతనిచ్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి బలహీనతలు నీ బలమును ప్రసాదించి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.